మనకి ప్రతిదానికి ఒక టైం ఉంది. ఎంతమందికి తెలుసు మీకు? తినడానికి టైం ఉంది, నిద్రపోవడానికి టైం ఉంది, పని చేయడానికి టైం ఉంది, మాట్లాడడానికి టైం ఉంది, మౌనంగా ఉండడానికి టైం ఉంది. ఆ టయాన్ని గమనించిన వాడిని జ్ఞాని, వివేకి అని అంటారు. హల్లెలూయా. కొన్ని చోట్ల మనం మౌనంగా ఉండాలి, నోరెప్పకూడదు. ఇప్పామో నష్టపోతావు. మౌనంగా ఉండాలి. మాట్లాడవలసిన టైంలో మాట్లాడకుండా మౌనంగా ఉండకూడదు, ఖచ్చితంగా మాట్లాడాలి. అందుకని బైబిల్ ఆ మాటనే ఉంటుందంటే, సమయోచితమైన మాట ఎండి పండ్లములో బంగారు పండ్ల వంటిది అన్నాడు. మనం మౌనంగా ఉండాలి. కొన్ని ఇలా అయిని ఇలా విడిచిపెట్టాలి. నిజమే, కొన్ని చోట్ల దానికి సమాధానం ఇవ్వాలి. స్తోత్రం చెప్పు. మనోళ్ళు ఎక్కడ మాట్లాడాలో మాట్లాడకూడని దగ్గర మాట్లాడతారు, మాట్లాడవలసిన దగ్గరేమో మౌనంగా ఉంటారు. స్తోత్రం. మనం భక్తులం. నువ్వు భక్తులు కాదు, సాతాను యొక్క శక్తిలో ఉన్నావు. అవకాశము దొరికిన దగ్గర సువార్తను చెప్పు, నోరు తెరవాలి. పరిశుద్ధుల మీద నింద మోపుతున్నప్పుడు నోరు తెరవాలి. అర్థమవుతుందా? అబద్ధం అక్కడ ప్రబిల్లుతున్నప్పుడు సత్యాన్ని మాట్లాడాలి. అర్థం కాలేదా? కొన్ని చోట్ల సైలెంట్. స్తోత్రం చెప్పాలి. ఒక నలుగురు వచ్చి నీ మీద గొడవ పడుతున్నారు అనుకోండి, ఇటు వచ్చి ఇటు తిరిగి మాట్లాడు, నిన్నేమన్నావు, ఇట్లాగేటప్పుడు ఏడు చెప్పు, నువ్వేందే అలా అనొచ్చా? లాగినప్పుడల్లా అరిసి వాళ్ళకి బీపీ పెరిగి, అమ్మా ఇది నోరు తెరవట్లేదు అమ్మా నంగ నాసి. నువ్వు మౌనంగా ఉంటే 100 మందిని జయించగలవు. అలాంటప్పుడు స్తోత్రం చెప్పాలి. నోరు తెరిచావంటే 2 చేతులను తన్నులు తింటావు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంట్లో భర్త కూడా కోపం వచ్చి కొన్నిసార్లు ఊగుతున్నాడు అనుకోండి, నువ్వు కూడా ఊగావనుకోండి. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో నిన్ను లేపే టైం కూడా ఒకటి ఉంటుంది, నిన్ను ఆస్వాదించే టైం ఒకటి ఉంటుంది. నిన్ను ఏ నోర్లు తిట్టినాయో అదే నోర్లు గణపరిచే టైం ఒకటి ఉంటుంది. ఎవరు నిన్ను విమర్శించారో ఆ విమర్శించిన నోర్లు నిన్ను ప్రశంసించే టైం ఒకటి ఉంటుంది. ఆ టైం వరకు మౌనంగా ఉండు. ఆ టైం వరకు చెవిటి దానిలాగుండు. ఆ టైం వరకు చెవిటోళ్ళలాగుండు. అస్సలు భయపడవద్దు. అసలు నీకు వినపడింది కొన్ని మాటలు, స్తోత్రం, యేసు రక్తమే జయం, నువ్వే చూసుకొని ఆయన చెప్పు. అంతేగాని ఆ టైం వచ్చేంత వరకు మౌనంగా ఉండు. నిన్ను ఏ మౌనంగా ఉండి వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి కాదు. ఈరోజు నిన్ను విమర్శించిన నోర్లు, ఈరోజు నిన్ను తక్కువ చేసి మాట్లాడిన నోర్లు, అదే నోర్లు మరలా తిరిగి నిన్ను ప్రశంసిస్తున్నప్పుడు నీ కళ్ళమ్మటి కన్నీటి బాష్ప బిందువులు వస్తాయి, సంతోషం నీళ్ళు వస్తాయి. సంతోషంగా. ఎందుకో తెలుసా? ప్రభువా, వీరు నన్ను ఎన్ని మాట్లాడుకున్నారు నాయన, నా మీద ఎన్ని నిందలు మోపారు, ఎంత కుసకుసలాడారు, ఎంత మాట్లాడారు ప్రభువా. నేను చేసింది రవ్వంతైతే వీరు మాట్లాడుకుంది కొండంత నాయన. నేను ఏం మాట్లాడను, వీరికి ఎంతమంది మీద తగాద పెట్టుకోగలను? నా తండ్రి, ఈ కార్యం నేను చేయలేదు. మీరు నా బ్రతుకు మీద శ్రద్ధ నిలిపితే ఎవరు నిందించారో, ఎవరు మాట్లాడారో, ఎవరు గుసగుసలాడుకుంటున్నారో వారిని నిన్ను ప్రశంసించేటట్లు చేయగలడు. హల్లెలూయా.